జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీరు ఇందాక అన్న దాంట్లో విదేశీ కుట్రలు స్పష్టంగా కనబడుతున్నాయి సార్, దాంట్లో సందేహం అక్కర్లేదు. అయితే వీటిని ముందుగా గుర్తించడంలో ఏమైనా మనము అలసత్వం ప్రదర్శించామా అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మనం డిస్కస్ చేసాం యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ టైంలో కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చే రోజుకి ఈవెన్ క్యాపిటల్ హిల్ సంఘటన లాంటివి జరిగే అవకాశం ఉంది అమెరికాలో జరిగినట్టుగా అని కూడా మీరు చెప్పారు. దానికి తగ్గట్టుగా కొంత ప్రయత్నాలు కూడా ఆల్రెడీ మొదలయ్యాయి. ఇవాళ పూర్తి మెజారిటీ వచ్చినా కూడా దీన్ని అసలు ఎన్నికే కాదు అనే కోణంలోకి నేరేటివ్ బిల్డ్ చేసేవాళ్ళు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో పూర్తి మెజారిటీ రాకపోవడంతో కొంత సందిగ్ధత కొనసాగడంతో సైలెన్స్ అయిపోయారు వాళ్ళంతా కూడా. వాళ్ళు అనుకున్న ఒక ప్లాన్ ఏ కాదు ప్లాన్ బిలోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది ఒకటి ఉంది. ఆ రోజు ఏదో ఒక గొడవలు జరిగేది, ఈవీఎంలలో ఏదో జరిగిందని ఇంకోటని గొడవ జరిగేది. దాన్ని మళ్ళీ అణిచివేసేయడానికి ఒక ప్రయత్నం ఏమైనా పోలీసులు కానీ చర్యలు కానీ ఇట్లాంటివి తీసుకుంటే మళ్ళీ క్యాండిల్ లైట్ ర్యాలీలు లేకపోతే హ్యూమానిటేరియన్ యాంగిల్ని తీసుకురావడము, ప్రపంచ దేశాలు రెస్పాండ్ కావడము, ఇవన్నీ జరిగి ఉండేదేమో కదా. కరెక్ట్, తప్పకుండా పర్ఫెక్ట్ స్కెచ్ వేశారు వాళ్ళు. అది ఎప్పుడైతే వాళ్లకు కొంత ఊరట కలిగిందో, వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ సీట్లు పెరగడం మొదలు పెట్టాయో అప్పుడు కామ్ అయిపోయారు వాళ్ళు. ఫస్ట్ యాక్చువల్గా ఇనీషియల్ గా 10 గంటలకే మనం చూసాము మోదీ గారికి సీట్లో కూడా ఫస్ట్ 1 or 2 రౌండ్స్ లో మోదీ గారు వెనకంజలో ఉండింది. సో దానితో ఏమైందంటే ఇంకా బీజేపీ పోతోంది అనేసరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో వాళ్ళు కామ్ అయిపోయారు. అందుకని ఇప్పుడు మేజర్ గా ఏంటంటే ఈవీఎం మీద చర్చ జరగట్లేదు. ఒకవేళ బీజేపీ గెలిచుంటే ఈవీఎం ని ఎలక్షన్ కమిషన్ ని దుమ్మెత్తి పోసుండేవాళ్ళు. ఆల్రెడీ మనకు జయరాం రమేష్ అన్నారు కదా, అమిత్ షా 150 మంది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లో ఫోన్ చేసి మాట్లాడారు అనగానే మరి ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీస్ ఇవ్వడము, దీనికి మీరు ప్రూఫ్ చూపించండి లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పడము. దాని తర్వాత అన్ని పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇండి కూటమిలో పార్టీలు రెడీగా ఉన్నాయి ఈయన మీద ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లడానికి. ఆయన కంప్లీట్ గా ఈయన బీజేపీ మనిషి అని చిత్రీకరించడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు నేరేటివ్ అన్ని బిల్డ్ చేసి రెడీగా ఉన్నారు. ఒక పార్టీ ఇంత తొందరగా ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక దానికి ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఎందుకు మాకు నోటీసులు ఇచ్చారు, ఇటువంటివన్నీ వాళ్ళు తయారు చేసి రెడీగా ఉన్నారు. ఆయన మీద పిఐఎల్ వేద్దామని ఇవన్నీ రెడీగా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ రిజల్ట్స్ లో వాళ్ళు కొంత మెరుగైన రిజల్ట్స్ వచ్చేసరికి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. సో నువ్వు అన్నట్లు కరెక్ట్ గా చెప్పావు, ప్లాన్ బి అన్నది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకంటే ప్లాన్ ఏలోనే వాళ్లకు కొంత లాభం వచ్చింది కాబట్టి, వాళ్ళ సీట్ల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళు ఇంకా ప్లాన్ బి అన్నది వాళ్ళు చేయలేదు. కానీ ప్లాన్ బి కంప్లీట్ గా పోదు, దాంట్లో కొన్ని అంశాలు మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళు. రాబోయే రోజుల్లో కొంత ఏమంటారంటే మాకు నిజంగా కనుక పారదర్శకంగా జరుగుంటే మేము ఇంతకంటే ఇంకా గొప్పగా మాకు రిజల్ట్ వచ్చిండేవని వాళ్ళు దానికి ఏదో ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇండియా అలయన్స్ మనం చూస్తే కనుక తేజస్వి యాదవ్ కానీ లేదా మనకు సోనియా గాంధీ కానీ చూడండి రాబోయే రోజుల్లో ఏమవుతుంది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇద్దరు కూడా సపరేట్ గా ఇచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్స్ దేఖియా ఆగే క్యా అవుతాయా అన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు దీన్ని ఎటు తీసుకువెళ్తారు అన్నది ఇంకా ప్రశ్నలు ఉన్నాయి మనకి. మరి దాంట్లో మరి ఎన్డీఏ పార్ట్నర్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని బెదిరించడమో లేదా వాళ్లలో ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, వాళ్ళను కొనుక్కునే ప్రయత్నమో. ఎందుకంటే వాళ్ళను కొనుక్కునే ప్రయత్నం విదేశీ హస్తాలకి చాలా విపరీతంగా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. ఇది మనం రూల్ అవుట్ చేయలేం. సరే, మన నిఘా వర్గాలు అవన్నీ కనుక్కున్నా కానీ కూడా మనం దాన్ని కంప్లీట్ గా నివారించలేం. ఇది ఒక సమస్య ఉన్నది. ముందస్తుగా తెలియదా అంటే ముందస్తుగా కొన్ని తెలుసు, కానీ బహుశా కొంత బీజేపీ ఒక ఒక మిథ్యలో ఉండింది. మోదీ గారి వే ఉంది, దాంతో గెలిచిపోతున్నాము మనం. దానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని కూడాను కంప్లీట్ స్వీప్ ఇవ్వడం, కొన్ని అయితే 400 పైబడి వస్తాయి సీట్లని చెప్పడము, కొంతమంది 350 పైన ఇండియాకి వస్తుందని చెప్పడము, ఇటువంటివన్నీ చూసాం మనం. అంటే బహుశా నాకు ఇప్పుడు ఒక ప్రశ్న పుడుతోంది, ఈ ఎగ్జిట్ పోల్స్ లాంటి వాళ్ళు, ఈ సోకాల్డ్ పోల్ ప్రెడిక్టర్స్, వీళ్ళు ఏమైనా అదే పనిగా సమాజంలో అంతా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేటువంటి ఒక మిథ్య క్రియేట్ చేయడానికి వీళ్ళు ఏమైనా పనిచేశారని కూడా నాకు ఒక ప్రశ్న వస్తున్నది. మనకు గతంలో వాళ్ళు రైట్ వింగ్ హ్యాండిల్స్ లో కూడా అయిపోయింది, ఇవన్నీ కూడా వీళ్ళే గెలిచిపోతున్నారు అని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం మనం. దాని వెనకాల బహుశా అలా ఉంటే కనుక ఇక్కడ ఓటర్లు స్తబ్దంగా ఉంటారు, ఓటు వెళ్ళి వాళ్ళు వేయకపోవచ్చు, లేదా ఈ నెరేటివ్ లో ఇలా జరుగుతోంది, ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి అన్నటువంటి విషయం దాచిపెట్టి గెలిచిపోతున్నారు మోదీ గారు అని చెప్పడం, ఇటువంటివి వాళ్ళు కొంత చేశారు వాళ్ళు. సో అందుకని ఈ ఎలక్షన్ అన్నది తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, సోషల్ మీడియా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి పెద్ద పెద్ద కొత్త టెక్నాలజీస్ వాడుకుని వాళ్ళు చేశారు. కొంతమేరకు యూట్యూబ్ ఎలక్షన్స్ అని కూడా చెప్పొచ్చు మనం. యూట్యూబ్ లో వాళ్ళకి కావాల్సిన ధ్రువరాటి లాంటి వాళ్ళ వీడియోలను ఎక్కువ ప్రమోట్ చేయడం, తర్వాత నేషనలిస్ట్ హబ్ లాంటి ఛానల్స్ ని వాళ్ళు వాళ్ళకు దాని వ్యూవర్షిప్ తగ్గించడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చాలా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.